ఎన్నో సమస్యలు మన ముందు ఉంటాయి. ఆర్థిక సమస్య కావచ్చు, నిరోధక సమస్య కావచ్చు. ఈ ప్రపంచాన్ని అంటే ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి సమస్య ఉంటుంది పిల్లారా. కానీ మనిషికి మానవుడికి మొదటి నుంచి ఇప్పుడున్న సమస్యలు ఉన్నాయా అంటే ఒకప్పుడు లేవు. అంటే ఉదాహరణకి పూర్వకాలం ఈ ప్రపంచ జనాభా ఎక్కువైపోయిందని జనాభా సమస్య ఉందా? లేదు. ఇంకొకటి చిన్న సింపుల్ గా మనం మాట్లాడుకుంటే పూర్వం కోళ్ళు తినేసేవారు కదా. నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు పొలిటీషియన్, నేను చూస్తుండగానే 2 కోళ్లు తినేశాడు. సరదాగా కూడా చెప్తాను. ఒకసారి R&B గెస్ట్ హౌస్ లో ఉంటుండగా మినిస్టర్ గారు, నేను అక్కడే ఉన్నాను, ఎవరో ఆర్డర్కి వచ్చారు అశోక్ హోటల్ నుంచి. వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఏదో రైల్వే కూడా అన్నాడు, కోడ్ అన్నాడు, మేక అన్నాడు, ఇవన్నీ ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమన్నాడు తెలిసినా, మీరు కూడా ఏమైనా కావాలంటే చెప్పుకుంటారు అన్నాడు. అంటే వీళ్ళందరూ అనుకున్నారు చెప్పింది మన అందరికీ ఏమనుకున్నారు, ఆయన ఒప్పడికినట్టు. సో నిజమే, నిజం కూడా. ఆయన పెద్ద మినిస్టర్, పొలిటీషియన్. పొలిటీషియన్స్ లో నాకు తెలిసి ఈ ఇండియాలో తన సొంత ఆస్తిని అమ్మి పొలిటికల్ గా పెట్టినవాడు ఆయనే. సో ఇప్పుడు ఒకప్పుడు చికెన్ తింటే సమస్య లేదు, ఇప్పుడు సమస్య అయింది. ఇవన్నీ సమస్యలు అయినప్పటికీ మధ్యలో వచ్చినవే తప్ప పూర్వకాలం నుంచి మనిషికి అనేక సమస్యలు లేవు. ప్రియులారా, శాస్త్రవేత్తలండి ఈ సమస్యను తెలుసుకోవడానికి నేను ఇంటర్వ్యూ చేస్తానేమో ఇవాళ ఒక సమస్యని, మీరు కూడా గెస్ చేయండి. ఆ సమస్య గురించి మనం మాట్లాడుకుందాం, కొంతవరకు చెప్పగలనేమో. అవసరమైతే ఆయన చల్లగా చూస్తే మరొకసారి చెప్పుకుందాం, వెళదాం. ఈ సమస్య అండి, ఈ ప్రపంచ సమస్యలంతటినీ ఒక సిస్టమ్ ఒకటి ఉంది. కాకినాడలో సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు, ఎమ్మెల్యే గారు అందరినీ ఆయత్తపరిచి ఎస్పీ గారిని తీసుకొచ్చి ఏంటి సమస్య అని ఆ సమస్యను తేల్చేస్తారు. అలాగే ప్రపంచం అంతా కూడా సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ మేధో మదనం అని జరుగుతుంది. మీకు తెలుసా? మేధో మదనం అంటారు దాన్ని. మేధో మదనం అంటే ప్రపంచ సమస్యలు ఏమున్నాయి అని ప్రపంచం అంతా, యుక్రెయిన్ ఆ పక్కన రష్యా కొట్టుకుంటున్నా వాళ్ళ చక్రవర్తులు వీళ్ళ చక్రవర్తులు కలిపి ప్రపంచంలో జరిగే సంవత్సరానికి 5 సంవత్సరాలకు ఒక్కొక్కసారి మేధో మదనం జరుగుతుంది. ఆ మేధో మదనంలో ఏం చేస్తారంటే ఏ ప్రపంచానికి ఏ సమస్య ఉందని చాలా 3-4 రోజులు ఇంచుమించేది 1 వారం రోజులు కూడా ప్రపంచంలో మీటింగ్లు పెట్టుకుని ఆ మీటింగ్ ఏ సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటని చూసుకునే ఒక పద్ధతి ఒకటి ప్రపంచంలో ఉందండి. దాన్ని మేధో మదనం అంటారు. మేధావులందరూ కలిసి, మదనం అంటే కపం చేయడం, అంటే చిలకరించడం. పెన్ను మనం తీస్తాం కదా, అదంతా చిలకరించడం ఏమొస్తుంది, పెన్ను వస్తుంది. అలాగే మేధావులందరూ కలిపి మదనం చేస్తే సమస్యలు ఏంటో బయటకు వస్తాయంట. ఆ సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తారట. కానీ ఇప్పుడు నేను మీ ముందు పోయే సమస్య ప్రపంచంలో ఏ మనిషి గమనించని సమస్య. మేధావులందరూ కలిసి మేధామదనం చేసినప్పుడు కూడా ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే సమస్య, దేవుడు మన ముందు ఉంచబోయే సమస్య, అసలు వాళ్ళ లెక్కలోనే ఆ సమస్య లేదట. ఇది ప్రపంచానికి పట్టుకున్న ఓ భయంకరమైన సమస్య. అలాంటి సమస్య ప్రపంచ మేధావులు కలిసి ఆలోచిస్తున్నా సరే ఈ సమస్య గురించి ఆలోచించారట. ఇక ఎన్నో సమస్యల గురించి ఆలోచిస్తారట. అవన్నీ సమస్య కంటే ఇప్పుడు దేవుడు మన ముందు ఉంచిన సమస్య చాలా ప్రధానమైంది మానవుడికి. కానీ ఆ సమస్య గురించి అసలు సమస్య ఉందని ఆలోచించిన స్థితిలో ఈ మానవులు ఉన్నారట. ఏమిటా సమస్య అంటే, ఈ సమస్య లోకానికి తెలియదట. మన ప్రపంచంలో, మన భారతదేశంలో కూడా అనేకమైన మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ సమస్య గురించి ఆలోచించారటండి.